ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య అనేక మార్లు వాగ్వాదం జరిగేది. నిజానికి జమ్మూ కశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా గుర్తించడానికి భారత రాజ్యాంగంలోని 370వ ప్రకరణం అడ్డుగా నిలిచేది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆ 370వ ఆర్టికల్ను తొలగించి 35ఏను రద్దు చేసి సర్దార్ పటేల్ కలలుగన్న సమైక్య భారతం, శ్రేష్ఠ భారతం అనే భావనలను సాకారం చేసి చూపించింది. 75 సంవత్సరాల తర్వాత ఇవాళ జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు కంటున్న సమైక్య భావన, సమైక్య విశ్వాసం, సమైక్య శ్రమ అనే భావనలకు ఇది ప్రతిరూపం. స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో కేవలం 9 రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవన్న విషయం మీకందరికీ తెలిసిందే. దేశ విభజన తర్వాత వాటిలో 6 కేంద్రాలు ఢిల్లీ, మద్రాస్, ముంబై, కోల్కతా, లక్నో, తిరుచిరాపల్లి మాత్రం భారతదేశం యొక్క వాటా కిందికి వచ్చాయి. అప్పుడు సర్దార్ పటేల్ గారే రేడియోని వేగంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. స్వతంత్ర భారతంలోని నాగ్పూర్లో 1948 నవంబర్ 4వ తేదీన మొట్టమొదటి రేడియో స్టేషన్ను ప్రారంభించడానికి కారణం కూడా ఆయనే. ఉక్కు మనిషి ఆదేశాల ప్రకారమే జలంధర్, జమ్మూ, పట్నా, కటక్, గువాహటి, నాగ్పూర్, విజయవాడ, శ్రీనగర్, ఇలహాబాద్, అహ్మదాబాద్, ధార్వాడ్, కోజికోడ్లలో రేడియో కేంద్రాలను స్థాపించడం జరిగింది. भारत का पहला रेडियो स्टेशन शुरू कराया। लोह पुरुष के ही निर्देशन में जालंधर हो, जम्मू हो, पटना हो, कटक हो, गुवाहाटी हो, नागपुर हो, विजयवाड़ा हो या श्रीनगर, इलाहाबाद, अहमदाबाद या धारवाड़ और कोझिकोड हो में रेडियो स्टेशन स्थापित किए गए। విదేశీ కుట్రల్ని ఎదుర్కోవడానికి రేడియో ప్రధాన సాధనమని పటేల్ భావించేవారు. అందుకే ఆయన విదేశీ భాషల్లో రేడియో ప్రసంగాలను ప్రారంభింపజేయాలనే ఆలోచనకు బీజం వేశారు. స్వాతంత్రానికి పూర్వం కేవలం విదేశీ ప్రసారాలు వేళ్ల మీద లెక్కపెట్టేవిగా ఉండేవి. కానీ ఇవాళ ఆకాశవాణి విదేశీ సేవల విభాగం సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రేరణతో 12 విదేశీ భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు చేస్తోంది. వాటి ద్వారా భారతీయ సంస్కృతి, సమాచారాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే అవకాశం కలుగుతోంది. मौके पर दिए गए उनके भाषण को आप देख सकते हैं, सुन सकते हैं। 4 नवंबर రేడియో పాత్రను ఆయన ఏ విధంగా భావించేవారంటే, నాగపూర్ రేడియో కేంద్రాన్ని ప్రారంభించే సమయంలో ఆయన చేసిన ప్రసంగాన్ని మీరు గమనించవచ్చు, వినొచ్చు. 1948 నవంబర్ 4వ తేదీన ఈ రేడియో కేంద్రాన్ని ప్రారంభిస్తూ సర్దార్ పటేల్ తన అభిప్రాయంలో ఆకాశవాణి కమ్యూనికేషన్కి సంబంధించినంత వరకు అత్యంత సమర్థవంతమైన, శక్తివంతమైన సాధనమన్నారు. రేడియో దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుందన్నారు. రేడియోకి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి దీన్ని మరింతగా విస్తరించడానికి సంకల్పించడం జరిగింది. దానికోసం కావాల్సిన సాంకేతిక పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ పరికరాలు రావడానికి కాస్త ఆలస్యమవుతుంది. అయినా సరే రేడియోను వేగంగా విస్తరించడం జరుగుతుంది. అందుకే నేను అధికారుల్ని సామాన్యులకు చేరువ చేసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. మిత్రులారా, సర్దార్ పటేల్ చాలా దూరదృష్టి కలిగిన నేత. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, స్వాతంత్ర భారతాన్ని తీర్చిదిద్దడానికి ఆయనకు చాలా తక్కువ అవకాశాలు లభించాయి. స్వాతంత్రం వచ్చాక చైనా విషయంలో ఆనాటి నేతలు కొన్ని తప్పులు చేశారు. సర్దార్ పటేల్ వాళ్లకు నచ్చజెబుతూ వచ్చారు. ఆయన చైనా నుంచి భవిష్యత్తులో ఎదురవ్వబోయే ప్రమాదాల్ని ముందుగానే ఊహించారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాటి తప్పుల్ని ఇప్పుడు సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మన సైన్యం చైనాకు చెంపపెట్టు లాంటి జవాబిచ్చింది. ఈ సందర్భంగా మనం చైనా దుర్నీతి గురించి నాడు సర్దార్ పటేల్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. शांतिपूर्ण इरादाओं की अपनी घोषणाओं से हमें भुलावे में डालने का प्रयत्न किया है। करुणता तो ये है कि तिब्बतियों ने भरोसा रखा, हमारे मार्गदर्शन में चलना पसंद किया और हम उन्हें चीनी कूटनीति के जाल से बाहर निकालने में असमर्थ रहे। 1948 నవంబర్ 7వ తేదీన ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు ఓ లేఖ రాశారు. నేను దానిలోని కొన్ని వాక్యాలను ఉదహరించాలనుకుంటున్నాను. సర్దార్ పటేల్ ఆ లేఖలో ఏం రాశారంటే,
చైనా ప్రభుత్వం శాంతియుత ఉద్దేశాల ప్రకటనలతో మనల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. జాలిపడాల్సిన విషయం ఏంటంటే టిబెటన్లు మనపై నమ్మకం ఉంచి మన మార్గదర్శకాలను అనుసరించాలని భావించారు. కానీ మనం వారిని చైనా దౌత్యం యొక్క ఉచ్చు నుంచి బయటపడేయలేకపోయాం. నాడు ఆయన హెచ్చరికను బేఖాతరు చేయడానికి చరిత్రే సాక్షి. ఆపై 1962లో ఏం జరిగిందో చరిత్రలో నమోదైంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మా ప్రభుత్వం పటేల్ చెప్పిన ఆ మాటల్ని ప్రతిక్షణం గుర్తుంచుకుంటుంది. ఆ కారణంగానే ఇప్పుడు భారతదేశం వైపు కన్నెత్తి చూసే సాహసం ఏ దేశం చేయలేకపోతోంది. మిత్రులారా, సర్దార్ పటేల్ ఉన్నప్పుడే హైదరాబాద్లో ఉగ్రవాదానికి పథకం వేశారు. తర్వాత నక్సలిజం కూడా ఈ దేశానికి అతిపెద్ద సమస్యగా మారిపోయింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద చర్యలు, అలాగే దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదంతో ఎంతోమంది యువత దారి తప్పారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రస్తుత ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే అలాంటి యువతీ యువకుల్ని రక్షించుకోవడం. नष्ट कर बड़ी सफलता हासिल की। जम्मू कश्मीर का आतंकवाद भी అలాగే ఉగ్రవాదుల నుంచి దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి రక్షణ కల్పించడం. దానికోసం మేం కఠినమైన చర్యలు చేపట్టాం. వాటి ఫలితంగానే ఇప్పుడు వామపక్ష తీవ్రవాదాన్ని అదుపు చేయగలుగుతున్నాం. వాళ్ల పరిధి క్రమేపీ కుచించుకుపోతోంది. సెప్టెంబర్ నెలలో జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా బలగాలు వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తమైన భారతదేశాన్ని చూపించడాన్ని మనం చూశాం. సిఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టుల స్థావరాల్ని నాశనం చేయడంలో పెద్ద సఫలత సాధించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం కూడా ఇప్పుడు అదుపులోకి వచ్చింది. దానివల్ల ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అక్కడ సామాన్య జనజీవనం మెల్లగా మళ్లీ దారిలో పడుతోంది. కొన్నేళ్ల క్రితం జమ్మూ కశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి కూడా చాలా ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఉగ్రవాదం మీద మన ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల జమ్మూ కశ్మీర్ ప్రజల్లో కొత్త ఆత్మవిశ్వాసం వెలుగు చూసింది. అక్కడి జనం ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతున్నారు. ప్రధానమంత్రి ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని విజ్ఞప్తి చేసినప్పుడు ఆ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా పూర్తిగా పాల్గొన్నారు. ఈ విధంగా అతిపెద్ద ఉక్కు విగ్రహం రూపంలో నిలిచిన ఉక్కు మనిషికి మా ప్రభుత్వం అర్పించిన ఘన నివాళిగా దీనిని అభివర్ణించవచ్చు. సోదర సోదరీమణులారా, స్వాతంత్ర్యం వచ్చాక కొన్నేళ్ల తర్వాత నుంచి ఈశాన్య ప్రాంతం కూడా వామపక్ష తీవ్రవాదుల కనుసన్నల్లోకి వెళ్లిపోయింది. మనకి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఏ నేల మీది నుంచి శ్రీకృష్ణ భగవానుడి పట్టపురాణి అయిన రుక్మిణీదేవి వచ్చిందో ఆ ఈశాన్య ప్రాంతం హింసా నీడలో అల్లాడిపోయింది. ఒకవేళ ఇప్పుడు గనక సర్దార్ పటేల్ ఉండుంటే ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్న హింసను చూసి ఆయన చలించిపోయేవారు. 2014లో కేంద్ర ప్రభుత్వం పగ్గాలను చేపట్టిన రోజునే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాన్ని చక్కదిద్ది దానిని కూడా సాధారణ స్థితిలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. అక్కడ తీవ్రవాదాన్ని అణిచివేయాలనుకుంది. దానికి సంబంధించి మేం నాగాశాంతి ఒప్పందం చేసుకున్నాం. బోడోల్యాండ్ ఆందోళనకారులతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈశాన్య ప్రాంతాన్ని రైల్వే కారిడార్లో చేర్చడానికి అత్యంత వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని ప్రభావం వల్ల ఈశాన్య ప్రాంతపు ప్రజలు తాము కూడా ఇప్పుడు ప్రధాన స్రవంతిలో కలిసిన అనుభూతిని పొందుతున్నారు. మా ప్రభుత్వం ఇంటింటికి మంచినీరు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా దీన్ని సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతోంది. ఇప్పుడు ఈశాన్య ప్రాంతంలో ఉన్న తల్లులు, అక్కలు, చెల్లెలు మంచినీళ్ల కోసం కొండలు ఎక్కి దిగాల్సిన పని లేదు. ఇప్పుడు వాళ్ళింటికే మంచినీరు అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికీ చాలా వరకు ఈ పథకం అమలవుతోంది. The banking facility to every citizen and the resultant financial inclusion has been a success story. Today, we have more than 47 crore Jan Dhan accounts across the country. More than 175 lakh crore rupees of hard-earned savings have been deposited in these accounts. Through these accounts, the benefits of the government schemes are reaching out directly to the people. मित्रों, हमारा देश खेती किसानी वाला रहा है. आज भी खेती किसानी हमारी अर्थव्यवस्था की प्रमुख रीढ़ है, लेकिन किसानों की सही मायने में देखभाल कम ही की गई. केंद्र की सत्ता संभालते प्रधानमंत्री मोदी जी ने किसान सम्मान निधि के जरिए किसानों को अब तक 12 किस्तों में 2,16,000 करोड़ से మిత్రులారా, మన దేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశం. ఇవాల్టికి వ్యవసాయం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంది. కానీ గతంలో రైతుల కష్టాల్ని పట్టించుకున్న నాథుడే లేడు. కేంద్రంలో అధికారాన్ని చేపట్టగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు సంక్షేమ నిధి ద్వారా రైతులకు ఇప్పటి వరకు
12 వాయిదాల్లో 2,16,000 కోట్లకు మించి సాయాన్ని అందజేసింది. దానివల్ల రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి అవకాశం కలిగింది. పారిశ్రామికీకరణను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ పథకాలను ప్రారంభించింది. దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నది ప్రధానమంత్రి కల. ఇందుకోసం మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. మౌలిక సదుపాయాలను పెంచేందుకు మేము 100 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఈజ్ ఆఫ్ లివింగ్ వైపుకు అడుగులు వేస్తోంది. వ్యాపారాన్ని సులభతరం చేసే వాతావరణాన్ని సృష్టించేందుకు జిల్లా స్థాయి వరకు ప్రయత్నాలను బలపరుస్తున్నాం. మా ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల పరిమితులను కూడా సడలించే ప్రయత్నాలు చేసింది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి, ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడానికి మరియు పూర్తయిన వస్తువులపై దిగుమతి కస్టమ్స్ సుంకాన్ని పెంచడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనితో పాటు కొత్త పారిశ్రామికవేత్తలు మరియు స్టార్టప్లను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా 2.5 కోట్లతో ప్రారంభ నిధిని ఏర్పాటు చేసింది. స్టార్టప్లకు రుణాలు అందించే దిశగా బ్యాంకులు మరియు ఇతర రుణదాతలను ప్రోత్సహించడంతో పాటు నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ ద్వారా క్రెడిట్ గ్యారంటీ మెకానిజం ఏర్పాటు చేయబడింది. సిడ్బీ ద్వారా ఏటా 500 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. దీనితో పాటు స్టార్టప్లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి వారికి మూలధన లాభాల్లో మినహాయింపు ఇవ్వడం జరిగింది. స్టార్టప్ల లాభాలపై 3 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు ఇచ్చాం. మార్కెట్ విలువ పెట్టుబడిపై మా ప్రభుత్వం వారికి పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది. మిత్రులారా, వీటన్నింటి ప్రభావం వల్ల ఇవాళ భారతదేశం అమెరికా, చైనా దేశాల తర్వాత ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్టార్టప్ల కేంద్రంగా మారింది. నేడు దేశంలో 75,000కు పైగా స్టార్టప్లున్నాయి. వాటిలో 105 యూనికార్న్ కంపెనీలు. వాటిలో 44 2021లో స్థాపించబడ్డాయి. అంటే కష్టకాలంలో కూడా భారతదేశం 60 స్టార్టప్స్ యూనికార్న్లను స్థాపించగలిగింది. ఆసక్తికరంగా ఐటీ, వ్యవసాయం, విమానయానం, విద్య, శక్తి, ఆరోగ్యం మరియు అంతరిక్షం వంటి రంగాలలో కూడా స్టార్టప్లు ఉద్భవించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ఆర్థిక రంగంలో మన దృఢమైన చర్యల కారణంగానే మనం అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం. ప్రపంచ బ్యాంక్ మరియు నిధి కూడా దీన్ని ప్రశంసించాయి. 10వ నంబర్ ఎకానమీ నుంచి మనం ప్రపంచంలోనే నెంబర్ 5 ఆర్థిక వ్యవస్థగా మారాం. అవును, ఇంగ్లాండ్ను వెనక్కి నెట్టి భారత్ 5వ నంబర్ ఎకానమీగా మారింది. యూపీఐ భీమ్ మరియు డిజిటల్ ఇండియా చెల్లింపుల కవరేజీ ప్రపంచంలోకెల్లా అతిపెద్దది. డీబీటీ ద్వారా ఆన్లైన్ నిధుల తరలింపుతో మధ్య దళారుల పెత్తనం ఆగిపోయింది. అవినీతిని సమూలంగా రూపుమాపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు సామాన్యులకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సౌకర్యాలు సులువుగా అందుతున్నాయి. Efficiency and output, but also added to the ease of living for millions across the country. As a global IT hub, India's software talent has made big inroads in the sectors of artificial intelligence, robotics, nanotechnology, and the genetic sequencing. In a way, India is showcasing its potential as a role model for the entire world. UPI Bheem और डिजिटल इंडिया के भुगतान का दायरा दुनिया में सबसे बड़ा है. डीबीटी के जरिए ఆన్లైన్ రాశి ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజలచే ఎన్నుకోబడిన మా ప్రభుత్వం సమ్మిళితమైన, సమర్థత కలిగిన, సమర్థవంతమైన భారతదేశ నిర్మాణం కోసం అనేక చర్యలు చేపట్టడం జరిగింది. వాటి ఫలితాలు కూడా ఇప్పుడు అందుతున్నాయి. ఇటీవలి కాలంలో కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను గనక చూస్తే అత్యంత వేగంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే నేడు దేశంలో అతిపెద్ద టీకాలు వేసే వ్యవస్థ ద్వారా మన ప్రజలకు కోవిడ్-19 నుంచి రోగ నిరోధక శక్తిని అందించడం సాధ్యమైంది. ఆత్మనిర్భర్ భారతదేశం అనే నినాదం స్థానిక పరిశ్రమలు, సంస్థలకు మాత్రమే కాక ప్రత్యేకించి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఊపిరులూదింది. నేడు రికార్డు స్థాయిలో మనం ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నాం. వాటిని నిల్వ చేసుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాం. ఇంటింటికి మంచినీరు అనే వినూత్న భావన ఫలితంగా
మారుమూల ప్రాంతాల్లో కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించబడింది. దీని పరిధి నిరంతరంగా పెరుగుతోంది. ఈ రోజున ఈ సందర్భంగా మేం చేపట్టిన కొన్ని మంచి పనుల గురించి నేను మీకందరికీ చెప్పడం జరిగింది. మా ప్రయత్నాలు ఇంకా ఇలాగే పెరుగుతూనే ఉంటాయి. మిత్రులారా, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దేశం పట్ల బాధ్యత వహించాలని సర్దార్ పటేల్ భావించేవారు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తన బాధ్యతల్ని గుర్తెరిగి దేశం పట్ల నిబద్ధతతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 1946లో కలకత్తాలో జరిగిన సభలో ఆయన దీని గురించి ప్రసంగించారు. తన దేశం స్వేచ్ఛగా ఉందని భావించడం ప్రతి పౌరుడి బాధ్యత మరియు తన స్వేచ్ఛను కాపాడుకోవడం తన కర్తవ్యం. ప్రతి భారతీయుడు తను రాజ్పుత్, సిక్ లేదా జాట్ అనే విషయాన్ని ఇప్పుడు మర్చిపోవాలి. తను ఒక భారతీయుడినని, ఈ దేశంలో తనకు హక్కులతో పాటుగా కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయని గుర్తించాలి అని ఆయన చెప్పారు. ఇది మాత్రమే కాక సర్దార్ పటేల్ చెప్పిన మరొక విషయం కూడా చాలా ముఖ్యమైనదే. శక్తి లేనప్పుడు విశ్వాసం అర్ధరహితం. ఏదైనా గొప్ప పని చేయడానికి విశ్వాసం మరియు బలం రెండూ అవసరం అన్న ఆయన మాటల్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ భారతదేశం ఆయన చూపిన మార్గంలోనే పయనిస్తోంది. తను శక్తిని ఆర్జించుకుంటోంది. ఆ కారణం వల్లే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎంతో నమ్మకంతో మన మాటలు వింటోంది. ఇవాళ మనం విశ్వగురువుగా మారే దారిలో ముందంజలో ఉన్నాం. మిత్రులారా, భారత సమైక్యతా రూపశిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం, జ్ఞాపకార్థం ఆయన జయంతి సందర్భంగా 1955 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న భారత పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ఆల్ ఇండియా రేడియో ఈ ప్రతిష్టాత్మక ఉపన్యాసాన్ని ప్రచారం చేస్తోందని నాకు తెలియజేశారు. ఉక్కు మనిషి గౌరవార్థం ప్రసారం చేసే ఈ ఉపన్యాసాన్ని గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ అయిన సి రాజగోపాలాచారి ప్రారంభించారని నాకు కూడా తెలిసింది. అలాగే మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, గొప్ప శాస్త్రవేత్త కె కస్తూరి రంగన్, జయంత్ నార్లికర్, న్యాయ నిపుణుడు నాని ఎస్ పాల్కీవాలా, అరుణ్ జైట్లీ వంటి ప్రముఖులు ఈ ప్రసంగంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారని నాకు తెలిసింది. వారి అడుగుజాడల్లో ఇవాళ నన్ను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. దీనికి నేను ప్రసార భారతికి, ఆకాశవాణికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన దేశం వైవిధ్యాలతో నిండిన దేశం అన్న విషయం తెలుసు కదా. మనకు ఎన్నో భాషలున్నాయి. మన వేషభాషలు, ఆహారపు అలవాట్లు వేరువేరు. అయినా సరే మనమందరం ఒక్కటే, మన సంస్కృతి ఒక్కటే. దేశం ఐక్యంగా ఉండాలంటే మన సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, మనందరి మనసులు కలిసి ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ భావించేవారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా 2015లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదాన్ని ప్రారంభించారు. ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్ర సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలను తెలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్ను కర్ణాటకతో, ఆ తర్వాత గోవాను జార్ఖండ్తో అనుసంధానం చేశారు. ఈ విధంగా రాష్ట్రాలు ఏకమై అక్కడి ప్రజలు ఒకరికొకరు దగ్గర కావడానికి, భారతదేశ సమైక్య స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఈ విధంగా చేశారు. సర్దార్ పటేల్ ఒక్కొక్క ఇటుకను జోడించి మరీ భారతదేశాన్ని నిర్మించారు. ఇవాల్టి మన బ్యూరోక్రసీ కూడా ఆయన పెట్టిన భిక్షే. జర్మన్ రాజకీయ శాస్త్రవేత్త మ్యాక్స్ వెబర్ బ్యూరోక్రసీ ప్రజాస్వామ్యానికి ఉక్కు చట్టం అన్నారు. బ్రిటిష్ బ్యూరోక్రసీ కేవలం ఉక్కు చట్టం, భారతదేశానికి సంబంధించింది కాదు. పటేల్ దాన్ని సేవాభావన కలిగిన భారతీయ తత్వంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఆయన స్ఫూర్తితో నేడు నరేంద్ర మోదీ హయాంలో సివిల్ సర్వీసెస్ పరమావధిగా పరిగణించబడుతోంది. ఇప్పుడు లాస్ట్ మైల్ డెలివరీకి మరో ప్రత్యామ్నాయం లేదని మన ప్రభుత్వం నమ్ముతోంది. మిత్రులారా, సర్దార్ పటేల్ చెప్పిన ఒక మాట నాకిప్పుడు జ్ఞాపకం వస్తోంది. ఆయన ఏమన్నారంటే, కష్టాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కష్టాల్లో పనిచేయడం ధైర్యవంతుల లక్షణం. ఇది మగధీరుల లక్షణం. పిరికి వాళ్లే కష్టాలకు భయపడతారు. మనం పిరికి వాళ్ళం కాదు, కాబట్టి కష్టాలకు భయపడకూడదు అని చెప్పారు. మన లక్ష్యం కూడా అదే అయితే సవాళ్లను స్వీకరించే సత్తా కలిగిన సర్దార్ పటేల్ కలల్ని నిజం చేస్తూ సమైక్య భారతదేశాన్ని, శ్రేష్టమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. November 1947,
to reconstruct the Somnath temple and restore its glory. In keeping with his ideas, Prime Minister Narendra Modi has led from the front, and from Somnath temple to Kashi Vishwanath corridor, project to Mahakal Ujjain to the Grand Ram Mandir in Ayodhya have been reconstructed and transformed. From the Char Dham Yatra to the Ramayana circuit to the Buddhist circuit, India's rich cultural heritage, ethos and spiritual values are an embodiment of its tenets of unity in diversity. As the proud nation celebrates Azadi Ka Amrit Mahotsav, our culture, linguistic, literary and cinematic prowess stand out. It has been a befitting tribute to our world of cinema that India was the country of honor at the 75th Cannes Film Festival this year. We are out to showcase India as the content hub of the world at the IFFI Goa and other global events. In the sporting arena, the whole new generation of sporting icons have emerged thanks to the efforts put forward by all the stakeholders. India made a record haul of medals in Tokyo Olympics, and for the first time we had a gold medal in javelin throw with a stellar performance by none other than Neeraj Chopra. Air shuttlers PV Sindhu and Lakshya Sen were crowning glories for India. A young resurgent sporting India is here to prove जो फिट है वो हिट है. मित्रों, सरदार पटेल का एक कथन मुझे याद आ रहा है. उन्होंने कहा था, काम करने में तो मजा ही तब आता है जब उसमें मुसीबत होती है. मुसीबत में काम करना बहादुरों का काम है, मर्दों का काम है. कायर तो मुसीबतों से डरते हैं, लेकिन हम कायर नहीं, हमें मुसीबतों से डरना नहीं चाहिए. हमारा भी यही ध्येय है. चुनौतियों से जूझते हुए सरदार पटेल के सपनों के मुताबिक एक भारत श्रेष्ठ भारत का निर्माण. Friends, I would like to sum up with this edition of Sardar Patel Memorial Lecture by recollecting our Prime Minister's tributes to the Iron Man of India. And I quote, Sardar Patel always wanted India to be capable, inclusive, sensitive, alert, humble and developed. Sardar Patel does not just live in history, but in the hearts of all Indians. I unquote. Abhar, Jai Hind, Jai Bharat.